ఈరోజు నా మేనగోళ్ళ పుట్టినరోజు. బ్రెడ్ ఏంటి అనుకుంటారా? బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. మనం పెళ్ళిలో తింటూ ఉంటాం కదా, చాలా మంది అంటున్నారు పెళ్ళిళ్ళు తిన్నప్పటికీ ఇంటి దగ్గర చేసినప్పటికీ నా టేస్ట్ రావట్లేదని. పక్కా పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తారో ఫంక్షన్లోనూ అదే టైప్లో బ్రెడ్ హల్వా అయితే రెడీ చేస్తున్నాను. బ్రెడ్ హల్వాలోకి బ్రెడ్ ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం. ఇదేంటి అంటే కలాకండ్ స్వీట్ అనమాట. ఈ బ్రెడ్ హల్వాలోకి పచ్చి కోవా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చి కోవా అవైలబుల్గా లేకపోతే, అందుబాటులో లేకపోతే ఈ కలాకండ్ స్వీట్ని అయితే వాడుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, అలాగే కొన్ని టూటీ ఫ్రూటీస్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దారండి. ముందుగా బ్రెడ్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి, మరీ మాడిపోనివ్వకూడదు. తర్వాత పంచదార పాక మీద పట్టుకోవాలి. పంచదార అయితే తీసుకుంటాను. కేజీల బ్రెడ్కి 3 కేజీల పంచదార తీసుకున్నాను. పాకం మరుగుతూ ఉండగా యాలకులు, దంచుకునేటువంటి యాలకులు ఇవి అరోమా కోసమే. అలాగే ముందుగా ఫ్రై చేసుకునేటువంటి బ్రెడ్ ముక్కలు వంటివి. పాకాన్ని బ్రెడ్ ముక్కలు పీలుస్తూ ఉండగానే పాలు వేసుకోవాలి. బ్రెడ్ అయితే ఉడుకుతూ ఉంది. మనం కలాకండ్ తెచ్చుకున్నాం కదా స్వీటు, ఇప్పుడు ఈ స్టేజ్లోనే స్వీట్ వేసుకోవాలి. కలాకండ్ స్వీట్ అంతా రెడీ అయిన తర్వాత పైన వేస్తారు. నేనైతే ఉడుకుతూ ఉండగానే వేస్తాను, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది, ఎందుకంటే ఎందుకంటే ఎక్కువ చిక్కబడితే కనుక బాగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి టెక్స్చర్ చూసుకోండి, ఈ టైప్లో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో కలాకండ్ స్వీట్ వేసాం కాబట్టి కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా కలాకండ్ కోవా, చల్లారి వరకు అయితే నేనైతే ఉండలేకపోతున్నాను. కొంచెం టేస్ట్ చేయడానికి ఇప్పుడే వేసుకోవట్లేదు. కొన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు బస్ కాలుతున్నా సరే
ఇంకా తినాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి కామెంట్ చేయండి. పెళ్ళికి వచ్చిన పేరెంట్లా కదా, నువ్వు కూడా ఏదో పని చేయరా? ఇవి డాడీకి ఇచ్చి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా మేనగోళ్ళ పుట్టినరోజు. 4వ సంవత్సరం పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి వెళ్తూ ఉంది. మొదటి నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళకి, పోస్టులు చూసే వాళ్ళకి తెలుసు. ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి కూడా మేము ఇప్పుడు కూడా ఎలాంటి హడావిడి చేయలేదు. నిరాస్తులకు ఆహారం మాత్రమే ఇచ్చేవడం జరుగుతూ ఉండేది. మొదటి పుట్టినరోజులకు 300 మందికి, తర్వాత ఒక 200 మందికి, 200 మందికి, 200 మందికి అలా ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఇప్పుడైతే మాత్రం కొన్ని రోజుల నుంచి నాకు ఆరోగ్యం సహకరించక వంట చేయడానికి ఓపిక లేక కొంచెం స్వీట్ అయితే రెడీ చేయడం జరిగింది. అలాగే హోటల్లో నిరాశ్ర కొరకు ఆహారం అయితే తీసుకోవడం జరిగింది. వీటిని పంచిపెట్టడానికి వెళ్తూ ఉన్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా నా మేనగోళ్ళు అక్షయ్కి తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మేనగోళ్ళండి, మా మేనగోళ్ళ పుట్టినరోజు మాట. మా అక్కల అమ్మాయి, మా బావగారు ఆయన మా బావగారు. తాతయ్య వాళ్ళకి ఇచ్చేసే. ముందే తీసుకు. ఈ స్వీట్ అదే బ్రెడ్ హల్వా. ఆ బుడ్డమ్మ అయితే పుట్టినరోజు, మా మేనగోళ్ళ అమ్మాయి, అక్కల అమ్మాయి. పుట్టినరోజు ఇంటి దగ్గర చెయ్యం, ఇలాగే కార్యక్రమాలు చేస్తాం. ఇదిగో తమ్ముడికి బాక్స్ తీసుకో. అక్షయమ్మ బాక్స్ స్వీట్లు రెండు బాక్సులు అంటే దేనికి సంబంధించి భోజనం